షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడి చేత బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు క్రీస్తు ప్రభువును ప్రకటించడమే ముఖ్యమైన ఉద్దేశంగా పెట్టుకొని ప్యారలల్గా స్వస్థతలు, అద్భుతాలు, ప్రవచనాలు కూడా దేవుని శక్తి, ఆయన కృపను బట్టి అక్కడక్కడ చేస్తూ వారి పిలుపును బట్టి కొనసాగిపోతున్నారు. అయితే స్వస్థత వరం మీకుంటే, ప్రవచన వరం మీకుంటే మా ముందు చేయండి, మేము తీసుకొచ్చే వాళ్ళని స్వస్థపరచండి, పోలియో రోగులను స్వస్థపరచండి, వికలాంగులను స్వస్థపరచండి, చూపు లేని వారికి చూపు తెప్పించండి, మాట్లాడలేని వారిని మాట్లాడించండి అంటూ క్రిస్టియన్డంలో కొందరు ఆర్గ్యూ చేస్తున్నారు. ఇలాగా నాస్తికులు కానీ క్రైస్తవులు కాని వారు కానీ ఆర్గ్యూ చేస్తే పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి క్రైస్తవులు ఆర్గ్యూ చేయడం చాలా బాధాకరం. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? వీరు అడిగినట్లుగా దైవజనులు చేయొచ్చా? విశ్వాసులు చేయొచ్చా? చేయకూడదా? లేదా చేయలేరా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనకు బైబిల్లో ఆల్రెడీ ఉంది. లేఖనాలను ఆధారం చేసుకొని ఈ విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం. బైబిల్లో స్వస్థత కార్యాలు అంటే సూపర్ న్యాచురల్ హీలింగ్ ఇన్సిడెంట్స్ మనకు ఓల్డ్ టెస్టమెంట్ నుండే కనబడతాయి. అయితే యేసు ప్రభువారు చేసిన లెవెల్లో అద్భుతాలు కానీ, స్వస్థతలు కానీ, సూచక్రియలు కానీ, మహత్కార్యాలు కానీ అటు పాత నిబంధనలో కానీ ఇటు కొత్త నిబంధనలో కానీ ఎవరు కూడా చేసినట్లు మనకు కనబడదు. అయితే క్రైస్తవ్యంలో కొందరి వాదన ఏంటంటే, స్వస్థత వరం ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువు వారిలాగా అద్భుతాలు చేయాలి, స్వస్థతలు చేయాలి. అంటే గుడ్డివారి కళ్ళు తెరిపించాలి, మూగవారిని మాట్లాడించాలి, పక్షవాతం ఉన్న వారిని స్వస్థపరచాలి, అంగహీనుల్ని బాగు చేయాలి. ఇలాగా యేసు ప్రభువు వారి స్టాండర్డ్ని మ్యాచ్ చేయాలి. మీరు చేయడం లేదు లేదా చేయలేకపోతున్నారు అంటే మీకు స్వస్థత వరం లేదు అంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరినైతే వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారో వారికి స్వస్థత వరం లేదనేది మాత్రమే వీరి పాయింట్ కాదు, అసలు స్వస్థత వరమే ఓవరాల్గా లేదనేది వీళ్ళ పాయింట్. ఆ పాయింట్ ప్రూవ్ చేయడానికే ఈ ప్రయత్నాలన్నీ కూడా. సరే, ఇంతకీ స్వస్థత వరం ఉందని చెప్పుకునే దైవజనులు స్వస్థపరచడానికి ప్రాబ్లం ఏంటి? బిబ్లికల్ హీలింగ్ అనేది చాలా పెద్ద టాపిక్, చాలా లోతైనటువంటి అంశం. లేఖనాల్లోని కొన్ని సత్యాలని అందరికీ రివీల్ చేయకపోవడమే మంచిది. కొన్ని విషయాల్ని తెలుసుకునే టైం మనకు వచ్చినప్పుడు, మనం ఆ విషయాల్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని పరిశుద్ధాత్ముడు అనుకున్నప్పుడు ఆయనే వాటిని మనకు రివీల్ చేస్తాడు. కాబట్టి చాలా బేసిక్ స్క్రిప్చరల్ లాజిక్తో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, యేసు ప్రభువు వారికి స్వస్థత వరం ఉన్నట్లు మనకు బైబిల్లో ఎక్కడ కనిపించదు. ఆయనకు స్వస్థత వరము కాదు, స్వస్థపరిచే శక్తి, స్వస్థపరిచే అధికారం ఉండింది. ఎందుకంటే ఆయనే మన రోగములను భరించాడు కాబట్టి. లూకాసు వార్త 9వ అధ్యాయము 1వ వచనాన్ని కానీ మనం చూస్తే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్త దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాను. వాస్తవానికి అధికారము యేసు ప్రభు వారి నామంలో విశ్వసించి పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహింపబడింది. కానీ అందరూ అన్ని సమయాల్లో ఈ అధికారంలో ఆపరేట్ చేయలేరు. ఈ అధికారాన్ని పరిశుద్ధాత్ముడు మనలో దశల వారీగా ఇస్తూ ఉంటాడు. మనం ఆయనతో నడిచే కొలది, మనం ఆయనకు చూపించే విధేయత కొలది ఈ అధికారం పెరుగుతూ ఉంటుంది. చూడండి, హోమ్ గార్డ్కి, కానిస్టేబుల్కి, హెడ్ కానిస్టేబుల్కి, అసిస్టెంట్ ఎస్ఐకి, ఎస్ఐకి ఇలాగ డిఫరెంట్ డెలిగేషన్స్లో ఉన్న వాళ్ళ పవర్స్కి డిఫరెంట్ లిమిటేషన్స్ ఉంటాయి. శిష్యులకు యేసు ప్రభువు వారు స్వస్థపరచడానికి, దురాత్మలను వెళ్ళగొట్టడానికి సమస్త శక్తిని, అధికారాన్ని ఇచ్చాడని లూకాసు వార్త 9:1 మనకు రాయబడి ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణించుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుతున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుతున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకొని వచ్చాను కానీ వారు వాడిని స్వస్థపరచలేకపోయారు. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలం ఉంటాను? ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను? వాడిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాడు. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణ్ణి వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఇక్కడ మనం చూస్తే చాంద్ర రోగంతో బాధపడుతున్నటువంటి ఆ పిల్లోడిని యేసు ప్రభువు వారి శిష్యులు స్వస్థపరచలేకపోయారు అంటున్నారు. అంటే ఇది ఎలా పాసిబుల్? సమస్త దయ్యముల మీద, రోగముల మీద అధికారం ఇచ్చెను అని చాలా క్లియర్గా మనకు రాయబడి ఉంది. అన్ని దురాత్మల యందు ఈ దురాత్మ వేరయ్యా విష్ అని అర్థమా? చూద్దాం. అయితే మేమెందుకు ఆ పిల్లోడిని స్వస్థపరచలేకపోయాము అని శిష్యులు యేసు ప్రభువు వారిని అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది, మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నానని వారితో అన్నాడు. అంటే ఇక్కడ శిష్యులకు విశ్వాసం లేదనా? అధికారము, శక్తి ఉన్న తర్వాత విశ్వాసంతో పనేంటి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఇదే ఇన్సిడెంట్ని మనం మార్కు సువార్త 9వ అధ్యాయము 28, 29 వచనాల్లో చదివితే
ఆయన ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే మన ఏకాంతముగా ఆయన అడిగారు. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలననే ఈ రోగము లేదా ఈ దురాత్మ పోతుంది అంటున్నారు ప్రభు. ప్రార్థన చేయమన్నాడు, బాగానే ఉంది. కానీ ఇలాంటి వాటితో డీల్ చేయాలి అంటే ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి, ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి? ఇక్కడ ఈ దయ్యాన్ని తీసివేయి అనేటువంటి ప్రార్థన గురించి కాదు యేసు ప్రభు వారు మాట్లాడింది. ఏకాంత ప్రార్థన గురించి, దేవుడితో ఒక ఇంటిమేట్ టైం గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అది ఎన్ని గంటలో, ఎన్ని రోజులో, ఎన్ని సంవత్సరాలో మనకు తెలియదు. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 29 నుండి 31 వచనాలు కానీ మనం చూస్తే, ఇక్కడ అపోస్తలులైనటువంటి పేతురు, యోహాను గురించి సంఘం ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూసి, అంటే కొందరు యాజకులు, కొందరు అధికారుల బెదిరింపులు చూసి, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. సమస్త అధికారము, సమస్త శక్తి శిష్యులకు ఆల్రెడీ ఇవ్వబడిన తర్వాత, పరిశుద్ధాత్మ కుమ్మరింపు పెంతెకోస్తు దినాన జరిగిన తర్వాత, మళ్ళీ ఇక్కడ రోగులను స్వస్థపరచడానికి, సూచక క్రియలు మహత్కార్యాలు చేయడానికి నీ చెయ్యి చాచు అని వీరెందుకు ప్రార్థన చేస్తున్నారు అంటే, పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఆల్రెడీ ఉన్నా, స్వస్థపరిచేటువంటి అధికారము, శక్తి ఉన్నా, మనలో ఉన్న వరాన్ని ప్రాక్టీస్లో పెట్టడానికి మనం కంటిన్యూస్గా ప్రార్థనలో గడపాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 28, 29 వచనాల్లో యేసు ప్రభు వారు చెప్పినట్లు, కొన్ని లెవెల్స్ మనం రీచ్ కావాలి అంటే కంటిన్యూస్గా ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో మనం గడపడం ద్వారా, దేవుని యొక్క విజ్ఞానంలో మనం ఎదగడం ద్వారా, ఆయనతో సాన్నిహిత్యంలో ఎదగడం ద్వారా కొన్ని లెవెల్స్ని స్పిరిచువాలిటీలో మనం రీచ్ కావచ్చు. మనం పరిశుద్ధతలోనూ ఎదగొచ్చు, అదేవిధంగా అపోస్టాలిక్ అథారిటీలోని కూడా మనం ఎదగొచ్చు. ఆ ప్రాసెస్లో అంచెలంచెలుగా పరిశుద్ధాత్ముడు మనలో ఆయన శక్తిని, అధికారాన్ని, ప్రభావాన్ని పెంచుతూ పోవచ్చు. కాబట్టి మనం దేవుని యొక్క స్వస్థత శక్తిని ఒక లిమిట్లో ఆపరేట్ చేసేటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, మా ముందు పోలియో పేషెంట్ని స్వస్థపరచు, పక్షవాయువు ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరచు అంటే, ఆ దైవజనుడికి దానికి సంబంధించినటువంటి అధికారము కానీ, విశ్వాసము కానీ యేసు నామం ద్వారా ఇంకా ఉండకపోవచ్చు. కరోనా టైంలో పాస్టర్స్ ఎవ్వరు కూడా కనిపించలేదు అంటే దానికి కూడా కారణం ఇదే. దీని అర్థం దేవుడు దైవజనుడి ద్వారా స్వస్థపరచడు అని మాత్రం కూడా కాదు, వేరే ఇతర రోగాలు ఆ దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు స్వస్థపడొచ్చు. దైవజనుడి ప్రార్థన ద్వారా, కొన్నిసార్లు మన ప్రార్థన ద్వారా దేవుడు కొన్నిసార్లు కార్యాన్ని జరిగిస్తాడు. మనకు విశ్వాసం లేకపోయినా సరే కొన్నిసార్లు ఆయన సీన్లోకి ఎంటర్ అయ్యి కార్యం జరిగిస్తాడు. ఈ ఎక్స్పీరియన్స్ మనలో ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా ఉంటుంది. అయితే రోగాలన్నీ ఒకటి కాదు. రోగాలు కలుగజేసే దురాత్మల్లో ర్యాంక్స్ ఉంటాయి, విశ్వాసంలో లెవెల్స్ ఉంటాయి, అధికారంలో లెవెల్స్ ఉంటాయి, పరిశుద్ధతలో లెవెల్స్ ఉంటాయి, ప్రేమలో కూడా లెవెల్స్ ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా నాస్తికులకు కానీ, క్రైస్తవేతరులకు కానీ తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులంగా మనం ఈ విషయాలను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనలో ఆల్రెడీ కొందరికి ఈ విషయాలన్నీ కూడా తెలిసి ఉండొచ్చు. బైబిల్లోని లోతు మనం అర్థం చేసుకోకుండా, బైబిల్ని ఒక టెక్స్ట్ బుక్ లాగా చదివేసి అంతా మనకు తెలిసిపోయింది అనేటువంటి భ్రమలో ఉంటూ ఛాలెంజ్ చేసి మా ముందు స్వస్థపరచండి అనడం, ఇదంతా కూడా పరిశుద్ధాత్మ విధానం ఏమాత్రం కూడా కాదు. ఛాలెంజ్లతో ఎక్కడైనా స్వస్థత కానీ, అద్భుతం కానీ జరిగినట్లు బైబిల్లో మనకు ఎక్కడ కనిపించదు. ఏలియా ప్రవక్త ఛాలెంజ్ చేశాడు కదా అంటున్నారు కొంతమంది. ఏలియా ప్రవక్త ఎవరో చేసిన ఛాలెంజ్కి రెస్పాన్స్గా ఆకాశం నుండి అగ్నిని కురిపించలేదు. ఏలియా ప్రవక్త కేవలం ప్రార్థన మాత్రమే చేశాడు. తనకి అబ్సల్యూట్ అథారిటీ ఉందని ఎక్కడ కూడా క్లెయిమ్ చేయలేదు. వాస్తవానికి యెజబెలు చంపుతానని కబురు పంపినప్పుడు లేచి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అరణ్యంలోనికి వెళ్ళిపోతాడు. చనిపోవాలనుకుంటాడు. నా పితరుల కంటే నేనేం గొప్పోడిని కాదు, ఇంతటితో చాలు అంటాడు. నా ప్రాణాన్ని తీసివేయి అని దేవుడికి ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఏలియా ప్రవక్త ఛాలెంజ్ చేశాడని కానీ, ఛాలెంజ్కి రెస్పాండ్ అయ్యాడని కానీ అబద్ధం చెప్పకండి. బైబిల్ ట్రూత్స్ మాత్రమే కాకుండా బైబిల్ హిస్టరీ, ఆర్కియాలజీ, అపాలజెటిక్స్, వీటన్నింటికి సంబంధించిన టాపిక్స్ కూడా మనం ముందు వీడియోస్ చేద్దాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులతో కూడా షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.